మన ఎస్ఐ గారి ఆధ్వర్యం లోపల, ఏఎస్ఐ గారి ఆధ్వర్యం లోపల, పోలీస్ సిబ్బంది గారి అందరి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నామండి. దయచేసి ద్విచక్ర వాహనంపై వెళ్ళేటప్పుడు ముగ్గురు బండ్ల మీద వెళ్ళడం కానీ, హెల్మెట్ ధరించకుండా వెళ్ళడం కానీ, నిర్లక్ష్యంగా బండ్లు నడిపి ప్రమాదాలకు గురైనట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ లేకున్నా కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కానీ భారీగా జరిమానాలు విధిస్తారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యంగా బండి నడపద్దు, బండి మీద ముగ్గురు వెళ్ళొద్దు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది యువత ఏం చేస్తుందంటే మత్తు పానీయాలకు అలవాటు పడి బండి మీద వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యంగా బండి నడిపి వేరొకరికి ప్రమాదానికి గురయ్యే విధంగా బండి నడుపుకొని ఎవరికో గుద్ది వాళ్ళ ప్రాణం తీసే విధంగా వాళ్ళు నిర్లక్ష్యంగా బండి నడుపుతున్నారు. అలా బండి నడిపినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ బండ్ల మీద వెళ్ళేటప్పుడు అతివేగంగా కాకుండా ప్రయాణం ఏంటైతే మనం ట్రాఫిక్ రూల్స్ మనం అనుసరించి వాటి ప్రకారం మనం బండి నడపాలి. అలాగే మనము కార్లలో కానీ మనము పెద్ద వెహికల్ లోపల వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. ప్రమాదాలు పెచ్చుమీరిపోతున్నాయి, దారి పొడవునా రక్తసిక్తమవుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఎలా వెళ్ళినా కానీ జాగ్రత్తగా ఇంటికి చేరే విధంగా, ప్రయాణికులు నడిచిపోతూ ఉంటారు చాలా మంది, వాళ్ళని చూసుకుంటూ బండ్లు నడపాలి. నిర్లక్ష్యంగా బండి నడుపుకుంటూ ముగ్గురు వెళ్ళుకుంటూ అతివేగంగా వెళ్ళుకుంటూ మీరు ఎవరు వేరొకరి ప్రాణం తీసే విధంగా మీరు బండి నడిపినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకటి ఏంటంటే బండ్లు నడిపేటప్పుడు ఈ సెల్ ఫోన్ చేయబట్టి చాలా మంది ఒక చేతితోటి ఫోన్ మాట్లాడుకుంటా, ఒక చేతితోటి హ్యాండిల్ పట్టుకుంటారు, ఒక చేత స్టీరింగ్ పట్టుకుంటా పెద్ద బండ్లలో కూడా అట్లే నడుపుతున్నారు. ఒకవేళ పోలీస్ వాళ్ళకు దొరికితే మాత్రం ఖచ్చితంగా భారీగా జరిమానాలు విధిస్తారు. ఇంకోటి ఏంటంటే జైల్లో పెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలని గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు మా అశోక్ అన్న గానంలో ఒక మంచి పాట. రహదారులన్నీ రక్తసిక్తమాయనో, రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజు కెన్నాయనో. రహదారులన్నీ రక్తసిక్తమాయనో, రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు బలి చేసుకున్నాయి, ప్రాణాలు బలి చేసుకున్నాయి, నిన్ను ప్రాణాలు నెలరాలాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేదాయే, సరి అయిన డ్రైవింగ్ రాదాయే, ముందటే మొలవు రాతలు, వెనకేమో తారల బొమ్మలు, అతివేగంగా నడుపుతావు, వేగము డ్రైవింగ్ చేస్తావు, నష్టము సేవించి నడుపుతావు,
కాబట్టి ఈ ముత్యంపేట ఎక్స్ రోడ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పే విషయాన్ని విని పాటించవలసిందిగా కోరుచు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలను లోతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలను లోతున్నారు, రోడ్డు మీద ప్రాణాలను లోతున్నారు. కాలే కడుపులతోని బతుకు తెరువు కానీ మనసలో తల్లుకున్నారు, తీర్థయాత్రలు కానీ తిరునాళ్లకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు కొందరు, తిరిగి రాని వాళ్ళు కొందరు, తిరిగి రాని వాళ్ళు కొందరు. కొత్త కారు కానీ పని నడుపుకుంటూ మరణించి వాళ్ళు ఎందరో ఎందరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు పోతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు పోతున్నారు. కాళ్ళు చేతులు రాయి చాలు బతుకు మధ్య చచ్చి బలిగా తల్లుకున్నారు, ఇంటి దిక్కులో ఇంటిల్లి పోయి సంపుకున్న వాళ్ళు కొందరు, సంపుకున్న వాళ్ళు కొందరు, సంపుకున్న వాళ్ళు కొందరు. అన్నలే నలుగురు కరువయ్యి అలమటించే పిల్లలెందరో ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు పోతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు పోతున్నారు. లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేక బండ్లు నడిపేటోళ్ళు కొందరు, మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్దిపోయేటోళ్ళు కొందరు, గుద్దిపోయేటోళ్ళు కొందరు, గుద్దిపోయేటోళ్ళు కొందరు. లైటు లేని లారీ బ్రేకు లేని బస్సు నడిపి చచ్చేటోళ్ళు ఎందరో ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలను పోతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలను పోతున్నారు. ఇల్లు వాకిలి భార్య పిల్లల భవిష్యత్తు మీదని తెలుసుకో, వేగము కన్నా ప్రాణము నిన్నని ఈ రోజన్నా తెలుసుకో, ఈ రోజన్నా తెలుసుకో, ఈ రోజన్నా తెలుసుకో. పోయిన ప్రాణము తిరిగి రాదన్నా జీవిత సత్యము తెలుసుకో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు పోతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు పోతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు పోతున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు వేగంగా వెళ్ళొద్దు, ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటా వాహనం నడపాలి. ద్విచక్ర వాహనం మీద వెళ్ళేటప్పుడు దయచేసి ఎవరైనా కానీ బండి మీద ముగ్గురు వెళ్ళొద్దండి. ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. అతి వేగంగా వెళ్ళి ప్రమాదానికి గురై మన ఇంట్లో వాళ్లకు తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చొద్దు. ఇప్పుడు చాలా మంది యువత ఏం చేస్తుందంటే అధికంగా వేగంగా వెళ్ళడం ఫ్యాషన్ అనుకొని స్పీడ్ గా వెళ్ళిపోయి ఎదురుగా వచ్చే వాహనాన్ని గుద్దుకొని వాళ్ళు చనిపోవడం, ఎదుటి వాళ్ళు చనిపోవడం, ఇట్లా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రోడ్డు భద్రతా మాసోత్సవాలని చెప్పి కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత దయచేసి వేగంగా వెళ్లకుండా సురక్షితంగా మీరు చేరాల్సిన గమ్యం చేరాలి. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. హెల్మెట్ లేకుండా మీరు పట్టుబడినట్లయితే భారీగా జరిమానాలు విధిస్తుంది ప్రభుత్వం, కఠిన కారాగార శిక్షలు కూడా విధిస్తుంది. మద్యం మత్తు లోపల బండి నడపద్దు, మద్యం తాగిన తర్వాత బండి నడపద్దు. అది మద్యం తాగిన తర్వాత మనం ఏ స్పీడ్ లో పోతున్నాం, ఎట్లా పోతున్నాం అన్న సంగతి మనకు తెలియకుండా ఉంటది. కాబట్టి దయచేసి మద్యం మత్తు లోపల బండ్లు నడపద్దు. అలాగే మనం కార్లలో గానీ బస్సులలో గానీ లేకపోతే కొంతమంది డ్రైవింగే జీవనాధారంగా బతుకుతున్న వాళ్ళు వ్యాన్ లో గానీ వెళ్ళేటప్పుడు వేగంగా వెళ్లకుండా ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి కారులో వెళ్లే వాళ్ళు. అది మనకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు సాగర్ రావు గారు మరియు ఈ మండల ఏఎస్ఐ గారు కృష్ణకుమార్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఎందుకంటే మన రహదారులన్నీ కూడా రక్తసిక్తం అవుతున్నాయని మన అశోకన్న గారు మంచి పాట వినిపించారు. ఎందుకంటే మనము డ్రైవింగ్ చేసేటప్పుడు క్రమశిక్షణగా లేకుండా ఇష్టానుసారం 80, 90, 100, 120 స్పీడ్లో వెళ్ళి మనము కింద పడి మన
మనకు దెబ్బలు తగిలించుకొని కాళ్ళు చేతులు కొట్టుకొని తలకాయకు దెబ్బ తాకితే కోమాలకు వెళ్ళడం, లక్షల రూపాయలు దవాఖాన పాలు చేసుకోవడం, మన వల్ల ఇతరులకు ప్రమాదం జరిగినట్లయితే వారికి కూడా ఇబ్బంది కలిగి మనం కూడా ఇబ్బందుల పాలై మన కేసులై మరి జైల్లో పోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కావున రోడ్డు భద్రత సేఫ్టీ కొరకు ఈ కార్యక్రమాన్ని ఈ మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఏఎస్ఐ గారు మాట్లాడితే, ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా ఏమేమి ప్రమాదాలు జరుగుతాయి, ఎట్లా క్రమశిక్షణ ఉండాలి, ఈ యొక్క రోడ్ సేఫ్టీపై వారు మంచి అవగాహన మీకు కల్పిస్తారని కోరుకుంటూ ఏఎస్ఐ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. కృష్ణకుమార్ మల్యాల పోలీస్ స్టేషన్. ఇప్పుడు మా ఒక చక్కని సందేశం ఇది. మనం ఒక బండి కొనుక్కున్నప్పుడు నడిపే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే మనం ఇంటికి కానట్టే. ఆ తర్వాత బండి కూడా కాగితాలు ఉండాలి. ఇంకోటి వెహికల్కు ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్ అంటే ప్రమాదం అయితే మనకు కూడా సంభవిస్తుంది, ఎదుటి వాళ్ళకు కూడా సంభవిస్తుంది. థర్డ్ పార్టీ అనే ఇన్సూరెన్స్ అనేది మన వెహికల్తోని ఎదుటి వాళ్ళకి ఏమైనా ఆయన ఎంత నష్టమైనా ఇన్సూరెన్స్ వాళ్ళే భరిస్తారు. కావున ప్రతి ఒక్కరు అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి కంపెనీ వాళ్ళు ఈ బైక్లకు ఇండికేటర్స్ ఇస్తారు, అది మనం ముందస్తు చర్య. మనం ఒకసారి లెఫ్ట్ పోవాలన్నా లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే ఎన్నికోళ్ళు అలర్ట్ అవుతాడు, ఇతను లెఫ్ట్ సైడ్ పోతాడా అనేది. అసొంటిది మనం రైట్ సైడ్ పోవాలనుకో, ముందే రైట్ సైడ్ ఇండికేటర్ ఇస్తే ఎన్నికోళ్ళు అలర్ట్ అవుతాడు. మనం అదంతా చూపించకుండా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇండికేటర్స్ యూజ్ చేసుకోకుండా ఒకటేసారి అచానక్లో వెనుక చూసుకోకుండా మలిగేస్తాం. వెనుక వాళ్ళకి తెలియదు కదా, మనం ముందే వెళ్తాం అనుకున్నాం, అట్లా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంకోటి వెహికల్స్ మీద ఆ వెహికల్ కంపెనీ ఇద్దరిని వాళ్ళని సూచిస్తుంది. బండి నడిపే వాళ్ళకు హెల్మెట్ తప్పక ధరించాలి. హెల్మెట్ ఎవరి కోసం? మా కోసం కాదు, పోలీసు వారి కోసం కాదు, మీ సేఫ్టీ కోసమే. ఆ హెల్మెట్ అనేది మీ సేఫ్టీ కోసమే. అది ఒకసారి ప్రమాదం జరిగి కింద పడ్డదంటే ఫస్ట్ హెడ్డే, తల రోడ్డుకు తగులుతుంది. రోడ్డుకు తగిలే వరకు మొత్తం డెలికేట్, మన తల డెలికేట్ కాబట్టి ఏదైనా ప్రమాదం జరగచ్చు. కలగరాంత చోట్ల తగిలితే మనం ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. ఆ హెల్మెట్ మీకోసమే, ఏదో పోలీసు వాళ్ళు చెక్ చేస్తుర్రు, హెల్మెట్కి ఫైన్ చేస్తుర్రు అనేది మీరు అనుకోవద్దు. ఇది ఒక కారణం. ఇంకోటి అతివేగం. వెనకట బండ్లు అనేది బాగా వెయిట్ ఉంటుండే, బాగా ఏది ఇనుప రేకులతో తయారు చేసేది ఉంటుంది. ఇప్పుడు అంతా ఫైబర్తో తయారైంది. హెవీ స్పీడ్ పెట్టింది. హెవీ స్పీడ్ పెట్టే వరకు అది స్పీడ్ నడపడం కాదు, మనం స్పీడ్ను కంట్రోల్ చేసేది కూడా తెలియాలి. స్పీడ్గా పోతారు, అచానక్ ఏదైనా వెహికల్ వచ్చిందనుకో స్పీడ్గా, మనకు కంట్రోల్ కాకుండా గుద్దేస్తే ఇద్దరు ముగ్గురు ఎక్కిన వాళ్ళు చనిపోతారు. ఈ మధ్యలో ఈ 3-4 రోజులలో ఒక 15-20 మంది చనిపోయారు. అందుకోసం మా ఎస్పీ గారు మంచిగా ఆలోచించి కలెక్టర్ సార్తోని, మా ఎస్పీ సార్తోని అవగాహన సదస్సులు పెడుతున్నాడు. కావున మీరు ఏదో మీకోసం కాదు. ఇంకోటి జైలుకి పోతాం అని చెప్పిరు ఇందాక. మేము జైలుకి ఎందుకు పోతాం అనేది మీకు ఒకటి ఉండొచ్చు. చిన్నపిల్లలు, మన కొడుకు ఏంటంటే ఇంకా మిసాలు కూడా రావు, బండి నడపంగానే అబ్బా నా కొడుకు బండి నడుపుకుండా అనుకుంటాను. 18 ఏళ్ళు కూడా ఉండయి, లైసెన్స్ కూడా ఉండదు. అటువంటి వ్యక్తి నడిపిండి అనుకో, ఆ తండ్రి మీద కేసు అవుతుంది, ఆ వెహికల్ ఓనర్ మీద కేసు అవుతుంది, కొడుకు మీద అవుతుంది, తండ్రి మీద అవుతుంది. అది నాట్ బెయిలబుల్ సెక్షన్ ఇప్పుడు కొత్త చట్టాల్లో. అందుకోసమే ఆ కొడుకు జైలుకు పోతాడు, తండ్రి జైలుకు పోతాడు. ఆ జైలుకు పోయేది అట్లా జరుగుతుంది. అందుకోసమే మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇవ్వకండి, వెహికల్స్ ఇచ్చి తప్పులలో పడకండి. మీరు పిల్లల మీద అబ్జర్వేషన్ చేయండి. పిల్లలకు వెహికల్ ఇచ్చాడు అసలుకే అవుతుంది. ఎలాంటిది ఉన్నా పిల్లలు మీరు తీసుకుపోండి, వెహికల్ మీద సేఫ్టీగా తీసుకురండి. మన బాబును మనం ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాం, ఎంతో చేస్తాం వాళ్ళకు. బండి నడపగానే నా కొడుకు పెద్దవాడు అయిపోయింది అని అనుకోవద్దు. ఏదన్నా ప్రమాదం జరగచ్చు, కాపాడుకోండి అనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దకి అందరికీ. డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వాహనాలు నడపద్దు, అసలుకి డ్రింక్ చేసి నడపద్దు. ఎందుకు అంటే డ్రింక్ చేసి నడిపితే అది వేరే లోకంలోకి పోతాం. మనం 20 పోయేటోడు 60లో పోతాడు, కంట్రోల్ కాదు బండి. ఆ పాత బండ్లు స్పీడ్ తీసేవారు కంట్రోల్ కాదు. ఆ రోడ్లు మనకు కరెక్ట్ లేవు, రోడ్లలో గుంతలలో పడి తలాలు మళ్ళీ చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి. అట్లా కూడా మీరు తాగి బండ్లు నడపొద్దు. ఇంకోటి మన ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కానీ మన కుటుంబం బజారు పాలవుతుంది. మన భార్య పిల్లలు అందరూ రోడ్ల వెంబడి మనం పెద్ద దిక్కు అనేది కోల్పోతారు. కాబట్టి వాళ్ళకు వాళ్ళ సంసార రీత్యా కష్టం అవుతుంది. అందుకోసం అలాంటిది కూడా జరగదు. ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ పాటించండి.
జాగ్రత్తగా ఉండండి, మీ ప్రాణాలు కాపాడుకోండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు ఏఎస్ఐ గారు కృష్ణ కుమార్ గారు మరియు పెద్దలు జగిత్యాల జిల్లా పద్మనాయక సంఘం వెల్మ సంఘం అధ్యక్షులు సాగర్రావు గారికి ప్రత్యేకంగా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ నెల మొత్తం కూడా జగిత్యాల జిల్లాలో అన్ని మండలాలు కవర్ చేయడం కొరకు జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారి ఆదేశాలనుసారం మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా మిత్రుడు మైపాల్ ఆధ్వర్యంలో అందరం టీం లీడర్ తన ఆధ్వర్యంలో అందరం కూడా చక్కగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.